విధంగా దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాద కార్యక్రమాలు ఎక్కడ చూసినా ఆర్డిఎక్స్, ఎక్కడ చూసినా బాంబు పేలుళ్లు, ఎక్కడ చూసినా సివిలియన్స్ చేతుల్లో AK-47 మత కళాలు కర్ఫ్యూలు కనిపించేది. కానీ 9 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మత కళాలు లేవు, ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, కర్ఫ్యూలు లేవు, AK-47 లేవు, ఆర్డిఎక్స్ పేడం లేదు. ఉగ్రవాద విషయంలో, టెర్రరిజం విషయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి జీరో టాలరెన్స్ గా ఈరోజు టెర్రరిజాన్ని అణిచివేసిన విషయాన్ని మనం చేస్తాము. ఉక్కు పాదంతో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా కనుమరుగు చేయడం జరిగింది. అందుకే ఈరోజు దేశంలో జమ్మూ కాశ్మీర్ తో సహా దేశమంతా కూడా ఎక్కడ కూడా పాకిస్తాన్ మరి యాక్టివిటీ లేదు, ISI కార్యక్రమాలు కొనసాగడం లేదు. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు 500 సంవత్సరాల క్రితం మన దేశం మీదకి వచ్చినటువంటి దురాక్రమణదారుడు బాబరు అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిర దేవాలయాన్ని ధ్వంసం చేసి దానిపైన వివాహ సౌకర్యం కట్టడం జరిగింది. 500 సంవత్సరాలు రాముడి గుడి లేదు, రాముడి గుడి కూల్చివేశారు. 500 సంవత్సరాలుగా రాముడు జన్మించినటువంటి స్థలంలో నిర్మాణమైనటువంటి దేవాలయము ధ్వంసం చేస్తే ఆ రాముడు పక్కన ఒక గుడిసెలో ఉన్నాడు, చిన్న టెంట్లో ఉన్నాడు. 500 ఏళ్ళు ఉన్నారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. అనేక పోరాటాలు జరిగాయి. సాధువులు, సంతులు, ఋషులు, అనేక మంది హిందువులు పోరాటం చేసి వేలాది మంది బలిదానమైన అక్కడ నిర్మాణం జరగలేదు. ఏ పార్టీ దేశంలో అధికారంలో రావాలి నిర్ణయించాల్సినటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది. అందుకే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రజలను కలిసి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా, హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈ దేశంలో రావాలనేటువంటి ఆకాంక్షలతో ఈరోజు ప్రజలను సంఘటితం చేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9 సంవత్సరాలుగా దేశంలో అనేక వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అది మహిళల సంక్షేమం కానీ, అది రైతుల సంక్షేమం కానీ, యువకుల సంక్షేమం కానీ, దేశ అభివృద్ధి కానీ, మౌలిక వసతుల కల్పన కానీ అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజే బేగంపేటలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ను సుమారు 35 కోట్ల రూపాయలతోటి దాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు వర్చువల్ గా పాల్గొన్నారు. ఇటీవలనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా 720 కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఆ యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మించేటువంటి పనులకు భూమి పూజ చేయడం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మన ఎయిర్పోర్ట్ లాగా రానున్న రోజుల్లో అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో మన సికింద్రాబాద్ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంది.